హాయ్ హలో ఫ్రెండ్స్, మనకి ఏపీ క్యాండిడేట్స్కి ఒక మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. ఏపీ వాళ్ళకు ఒక మంచి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్ ఏంటంటే స్కూల్ అసిస్టెంట్ అనమాట. సో చాలా అసిస్టెంట్ చాలా రేర్గా వస్తాయి. ఈ నోటిఫికేషన్ కూడా చాలా రేర్గా పడతాయి ఈ పోస్టులు. అలాంటిది మనకి ఈ 2019లో రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి ఫిబ్రవరి 15వ తారీఖున రిలీజ్ చేశారు. సో ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అవ్వబోదు వచ్చేసి ఫిబ్రవరి 25వ తారీఖు నుండి, అండ్ అంతేకాకుండా మార్చి 11 లోపు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇది స్పెషల్ ఎడ్యుకేషన్ అనమాట. సో స్పెషల్ ఎడ్యుకేషన్లో స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి ఈ యొక్క నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. టోటల్గా మనకు 602 పోస్టులు అయితే ఉన్నాయి. ఎవరైతే డిజైర్డ్ క్వాలిఫికేషన్స్ ఉంటారో ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్ యూజ్ చేసుకోండి. ఎందుకంటే ఇవి చాలా రేర్గా వస్తాయి. ఓకేనా, స్పెషల్ ఎడ్యుకేషన్ అనేది. సో చాలా ఇంపార్టెంట్ నోటిఫికేషన్. ఒకవేళ మీకు ఉపయోగపడకపోయినా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. ఓకేనా, అంతేకాకుండా ఈ వీడియో చూసే ముందు మన వీడియోని లైక్ చేసి, అంతేకాకుండా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయగానే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేయండి. సో గైస్, ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఫీజు వచ్చేసి స్టార్టింగ్ 600, ప్రతి ఒక్కరు కూడా 600 రూపాయలు పే చేయాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఆన్లైన్ డేట్ వచ్చేసి 25వ తారీఖున స్టార్ట్ అవుతుంది. అండ్ యూజర్ గైడ్ కూడా కావాలంటే ఫుల్గా ఈ వెబ్సైట్, కానీ అప్లై చేయాల్సిన వెబ్సైట్ కూడా ఇదే. నేను డిస్క్రిప్షన్లో నోటిఫికేషన్ లింక్, వెబ్సైట్ లింక్ రెండు ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నేను మీరు డౌన్లోడ్ చేసి, అంతేకాకుండా ఏ విధంగా అప్లై చేయాలి అనేది క్లియర్ అండ్ కట్గా చూసుకోండి. ఓకేనా, అయితే మనకి ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్లో ఒకే ఒక ప్రాసెస్ ఉంటుంది. ఏంటంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. సో అందులో మెరిట్ తీస్తారనమాట. సో ఆ మెరిట్ అంటే సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే, సిబిటీలో ఎవరైతే మెరిట్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళని ఎంపిక చేయడం జరుగుతుంది. సో అది కూడా జిల్లా కమిటీయే మొత్తం అంతా చూసుకోవడం జరుగుతుంది అనమాట. అయితే మనకి డిస్ట్రిక్ట్ వైడ్గా వేకెన్సీస్ ప్రొవైడ్ చేశారు. ఏంటంటే శ్రీకాకుళము 37, విజయనగరంలో 41, విశాఖపట్నంలో 34, ఈస్ట్ గోదావరిలో 53, అలా మొత్తం డిస్ట్రిక్ట్కి డివైడ్ చేశారు. సో అది అనమాట, చూడండి. అండ్ అంతేకాకుండా దీనికి మనం చూసుకున్నట్టయితే చూడండి, క్వాలిఫికేషన్స్ వచ్చేసి పోస్ట్ ఉన్నది ఏంటి, స్కూల్ అసిస్టెంట్ స్పెషల్ ఎడ్యుకేషన్ సంబంధించి. ఇక్కడ ఏం చెప్తున్నారంటే బ్యాచిలర్ డిగ్రీ, అంతేకాకుండా బ్యాచిలర్ డిగ్రీలో స్పెషల్ ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళు దీనికి అప్లై చేయొచ్చు. లేదా మీరు బ్యాచిలర్ డిగ్రీ ఖచ్చితంగా పాస్ అయ్యి ఉండి దాంతోపాటు బీఈడి జనరల్ ఎవరైతే చేస్తుంటారో, దాంతోపాటు 1 year డిప్లొమా ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్ ఎవరైతే చేశారో వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. లేదా బ్యాచిలర్ డిగ్రీ అండ్ జనరల్ బీఈడి, లేదా డిగ్రీ విత్ 2 years, ఓకేనా, లేదా కాదు విత్ 2 years డిప్లొమా ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్ అనమాట. ఓకేనా, బ్యాచిలర్ డిగ్రీ దాంతోపాటు జనరల్ బీఈడి, దాంతోపాటు 2 years డిప్లొమా, అందులో స్పెషల్ ఎడ్యుకేషన్ ఎవరైతే చేసి ఉంటారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. లేదా బ్యాచిలర్ డిగ్రీ అంతేకాకుండా జనరల్ బీఈడి, దాంతోపాటు డిగ్రీ అదే బీఈడి డిగ్రీ, దాంతోపాటు పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రొఫెషనల్ డిప్లొమా ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్లో ఎవరైతే చేస్తుంటారో అది కూడా ఆర్సీఐ నుండి. ఆర్సీఐ అంటే ఏంటంటే రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. సో ఎవరైతే క్వాలిఫై ఉంటారో వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు అనమాట. సో డిజబిలిటీ ఉన్న క్యాండిడేట్స్ కూడా ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. అమ్మాయిలు అబ్బాయిలు అప్లై చేసుకోవచ్చు. ఓన్లీ ఏపీ వాళ్ళు మాత్రమే దీనికి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. దీనికి ఏజ్ వచ్చేసి 18 నుండి 44 సంవత్సరాల లోపు ఉన్న ప్రతి వ్యక్తి కూడా దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే కల్పించడం జరిగింది. అండ్ ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి 49 సంవత్సరాల వరకు ఏజ్ రిలాక్సేషన్ కూడా పెంచడం జరిగింది. సో ఎక్స్ సర్వీస్ మెన్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఏంటంటే మనకి ఎగ్జామ్ అనేది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 3 hours మాత్రమే ఉంటుంది. ఇందులో పార్ట్ 1 అని పార్ట్ 2 అని 2 విధాలుగా ఉంటుంది. సో పార్ట్ 1లో ఇచ్చే సిలబస్ ఏంటి, పార్ట్ 2లో ఇచ్చే సిలబస్ ఏంటి అనేది కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. టోటల్గా మనకి 200 మార్క్స్కి ఎగ్జామ్ అనేది ఉంటుంది. సో అదనమాట, ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంది, క్వాలిఫికేషన్ ఉంది అనుకుంటారో ప్రతి ఒక్కరు కూడా దీనికి అప్లై చేయండి. సో అంతేకాకుండా ఓసీ వాళ్ళకి 60%, బీసీ వాళ్ళకి 50%, ఎస్సీ వాళ్ళకి 40%, ఎస్టీ వాళ్ళకి 40%, డిజబిలిటీ ఎక్స్ సర్వీస్ మెన్లకి 40% ఇవ్వడం జరిగింది. ఏంటంటే ఇవి క్వాలిఫైయింగ్ మార్క్స్, అందులో టెట్ కమ్ టీఆర్టీలో స్పెషల్ ఎడ్యుకేషన్ క్వాలిఫైయింగ్ మార్క్స్ అనమాట, పర్సంటేజ్ ఇది. సో అది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది, చాలా సింపుల్గా అయిపోద్ది. సో అంటే మనం బబుల్స్ అలాంటి చుట్టాల్సిన అవసరం ఉండదు. సో ఎగ్జామ్ డేట్ వచ్చేసి వీళ్ళు 5వ నెల 15వ తారీఖు 2019 ప్రొవైడ్ చేశారు. 2 సెషన్స్లో ఉంటుంది ఒక డేకి. సో సెషన్ 1, సెషన్ 2 అనమాట. సో మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ టు ఈవినింగ్ అనమాట. 3 hours ఎగ్జామ్ ఉంటుంది. సో ఎవరైతే డిసైడ్ క్వాలిఫికేషన్స్తో ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా దీనికి అప్లై చేయండి. సో సెలక్షన్ ఎవరెవరు చేస్తారు ఏంటి అనేది క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయండి. సో స్పోర్ట్స్ కోట ఉన్న వాళ్ళు కూడా స్పెషల్గా టీచ్ చేసే అవకాశం ఉందని చెప్తున్నారు. సో ఇది గైస్ కంప్లీట్ నోటిఫికేషన్. ఎవరికైనా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, అందుకని సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.